గతంలో మీరు విషాదరన్ మహారాజ్ గురించి కలిసి ఉన్నారు, ఆయనతో మాట్లాడారు, ఒక ఇంటర్వ్యూ కూడా నేను చూసాను. అంటే ఆయనకు మీకు ఉన్నటువంటి సంబంధం ఏంది? ఆయన ఒక ప్రశ్న అడిగారు మీరు, అంటే ఒక పార్టీ పెట్టాలన్నా లేకపోతే మొన్న ఒక మీటింగ్ పెట్టాలన్నా లేకపోతే మీరు హెలికాప్టర్ గురించి నేను ఏం మాట్లాడలేదు, ఎవరైనా కూర్చో ఎవరైనా స్పాన్సర్స్ ఎవరైనా దాని గురించి నేను పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఆ సభ కానీ పెట్టాలంటే ఇక్కడ 100 కోట్లు కావాలి, ఒక పార్టీ నడపాలన్నా 100 కోట్లు కావాలి. సేమ్ క్వశ్చన్ మీరు ఆయన ఏదైతే అడిగారో మరి ఆ రకంగా ఇట్లా ముందుకు పోవాలంటే మీరు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు తెలిసి మీ దగ్గర అన్ని డబ్బులు లేవని నేను అనుకుంటున్నాను, అందరు డబ్బులు నేను అనుకుంటున్నా, నేను లేవనుకుంటున్నాను. బీసీ ఉద్యమానికి సంబంధించి మేము ప్రజాక్షేత్రంలో పోతున్నటువంటి సందర్భంలో అనేక సభలు, సమావేశాలు, చర్చా వేదికలు, రౌండ్ టేబుల్, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతాము. సో ఇందులో భాగంగా మా నాయకులు కానీ అంటే బీసీ వాదంతో ఏకీభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తలా ఒక చెయ్యేసి ఈ కార్యక్రమాలందరినీ ముందుకు తీసుకుపోవడం జరుగుతాం. రైట్, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు, బీసీ సంఘాలు కానీ, వీళ్ళందరూ కూడా ఇందులో అంటే ఈ వాదం ద్వారా, ఈ బీసీ నినాదం ద్వారా, బీసీ రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళంతా అంతో కొంత సహకరిస్తూ వస్తూ ఉన్నారు, ఇంకా ముందు కూడా సహకరిస్తారు. సో ఈ విధంగా పోతున్నటువంటి క్రమంలో మేము ఈ గత కొన్ని రోజుల నుంచి బీసీ నినాదం, సో గతంలో మీరు అన్నట్టుగా ఆర్ కృష్ణయ్య గారు చేసిరు, అందరు చేసుకుంటూ వచ్చారు ఉద్యమాలు. ఆ సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పోరాటంలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు గొప్పనే. అప్పుడు చేసినప్పుడు ఆ ఇందిరా పార్క్ కాడ ధర్నాలు, అది ఎక్కడో చోట తమ నిరసనను గలం రూపంలో బయటకు తీసుకొచ్చారు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి మూమెంటు దానికి భిన్నమైంది. మేము ఇక్కడ రాజకీయ వాటా ప్రధానంగా ముందుకు పోతా ఉన్నాం. అప్పుడేమో ఉద్యోగాల వాటా అది పోతా ఉన్నాం. ఇక్కడ రాజకీయ వాటా అనేది చాలా బలంగా బీసీలోకి ఆకాంక్షగా పోయినప్పుడు అది ఉద్యమంగా మారుతుంది. నేను అందుకనే ఈ ఉద్యమానికి ఒక నిర్వచనం చెప్తాను. ఒకే అంశాన్ని ఎక్కువ మంది ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడం ఉద్యమం. సో ఇవాళ బీసీది కూడా అదే జరుగుతుంది. మీరు గత 2 నెలల నుంచి చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనే అంశం చుట్టూ తిరగలేదు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్ని బీసీ అంశం చుట్టూ తిప్పగలిగినాం. ఒక 2 నెలల పాటు తిప్పగలిగినాం. ఇక్కడ బీసీల వాదం బలపడ్డది కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బీసీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆఖరికి లెఫ్ట్ పార్టీని కూడా బీసీ వాదంలోకి తీసుకురాగలిగినాం. సిపిఐని కూడా మనం లెఫ్ట్ ఈ విధానంలోకి తీసుకురాగలిగినాం. రైట్, ఇక్కడ పార్టీలకు ఒక అనివార్యత క్రియేట్ చేసినాం. బీసీలకు ఇవ్వకపోతే ఇంకా బతుకు తెరువు లేదు అనేటువంటి విషయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీకి టికెట్ ఇచ్చి బీసీ మల్కా కుమ్రేని చూపెట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోగలిగింది. అంటే ఇక్కడ మల్కా కుమ్రయ్య కానీ, ఇటు దాసో శ్రవణ్ కానీ, ఇటు విజయశాంతి గారు కానీ, అటు సత్యం గారు కానీ, ఇట్లా అంటే మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు తీసుకురాగలిగిన ఈ వాదం ద్వారా అంటే 50% వాటాను తీసుకోగలిగినాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇది కాదా బీసీ నినాదం విజయం? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, 45 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీ, మలిదశ ఉద్యమంగా మారినటువంటి బీసీ ఉద్యమం 2 నెలల ఉద్యమం. ఇంత ఎఫెక్టివ్గా 50% వాటాను తీసుకోగలిగినామంటే ఖచ్చితంగా ఈ ఉద్యమ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో చూడండి. అంటే ఇవాళ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటా ఉంది, సో బీఆర్ఎస్ పార్టీ బీసీల నినాదం ఎత్తుకుంది. సో ఇట్లా అన్ని పార్టీలు కూడా బీసీల చుట్టూ తిరగగలుగుతున్నాయి అంటే మేము చేస్తున్న ప్రయత్నాలకు ఫలితాలుగా మీరు భావించండి. అంటే నేనేమంటున్నా వేక్ క్వశ్చన్ అనుకోండి, అంటే మీ ఉద్యమాన్ని సరే ఉద్యమం అనుకోండి, ఇంకా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, పార్టీ పెడతారో పెట్టారో కూడా నాకు తెలియదు, మీరే సమాధానం చెప్పాలి, అంశం తర్వాత మాట్లాడదాం. నేనేమంటున్నా అంటే మీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి 8 సీట్లు ఇచ్చారా? ఇది వేక్ క్వశ్చన్ అనుకోండి, ఆన్సర్ ఏం చెప్తారు మీరు? అది మీరు సాధించారని మీరు అనుకుంటున్నారు. విషయం ఏంటంటే ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఇవ్వడం ఏంది? సీట్లు ఇచ్చారుగా, అంత బాగానే ఉంది, ఇంకా డివైడ్ చేసి సంఘాలన్నీ కూడా నో వే అట్లా అననీకి కూడా లేదు. వీళ్ళని కాదని ఇంకెవరైనా తీసుకోమనండి చూద్దాం. న్యాయబద్ధంగా ఈ వర్గాలకు రావాల్సిన సీట్లే అవి, ఎవరో పెట్టే భిక్షం కాదు ఇది. న్యాయబద్ధంగా ఇప్పుడు మండలిలో 40 స్థానాలు, 40 స్థానాల్లో 29 మంది అప్పర్ క్యాస్ట్, రైట్, 9 మంది బీసీలు ఉండే, ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఉండే. ఇవాళ అదనంగా ఇంకొక ఎస్సీ, అదనంగా అంటే ఒక ఎస్టీ పోగలుగుతా ఉన్నాడు. బీసీలలో ఇప్పుడు ఒక 4 అయితే మళ్ళీ ఎంట్రీ అవుతా ఉన్నారు కదా. సో ఇట్లా మా వాటాను పెంచుకుంటా ఉన్నాము.
మా వాటాను పెంచుకుంటా ఉన్నాము. బీసీ బిడ్డలకు సీట్లు దక్కడం అంటే బీసీల విజయమే, అది పార్టీల విజయం కాదు. పార్టీలు భయపడి ఇచ్చినాయి, వీళ్ళకు భయపడి వాటా ఇవ్వాల్సిందే అనేటువంటి అనివార్యత క్రియేట్ చేసినాం, వాక్యూమ్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇస్తా ఉన్నాయి. అంటే అంటే నేను అనేది ఏమంటే మల్లన్న గారికి ఇప్పుడు నవీన్ గారికి కావచ్చు, విషయం ఏంటంటే అది ఏ పార్టీ, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరన్నా కానీ బీసీలకు గనక ప్రాతినిధ్యం వహించేటువంటి హక్కు కల్పించి వాళ్ళకు సీట్ ఇస్తే సరిపోతుంది, అసలు ఈ ఉద్యమమే లేదంటారా? ఏం చెప్తారు? ఉద్యమానికి దానికి సంబంధమే లేదు. ఈ ఉద్యమం ఏం కావాలి? మీరు ఉద్యమం క్లారిటీ ఇవ్వండి. ఈ రాష్ట్రంలో అధికారం బీసీలకు కావాలి, మెజారిటీ ప్రజలైన బీసీలకు ఈ రాష్ట్రంలో అధికారం కావాలి, అంటే మల్లన్నే ముఖ్యమంత్రి కావాలి అంటే అఫ్ కోర్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఎగ్జాంపుల్ చెప్పినా ఏం చెప్పినా తీన్మార్ మల్లన్న ఆ మాట ఎప్పుడు చెప్పలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్దన్నల్లాగా ముదిరాజు బిడ్డలు ఉన్నారు, బీసీలకు పెద్దన్నల్లాగా మా గౌడ సోదరులు ఉన్నారు, బీసీలకు పెద్దన్నల్లాగా మా పద్మశాలి బిడ్డలు ఉన్నారు. అర్థమైందా? తీన్మార్ మల్లన్న ఒక్కడి వ్యవహారం కాదు ఇది. ఇది సబ్బండ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ అస్తిత్వం. హమారా హిస్సా, హమారా ఇజ్జత్, హమారా హక్కుమత్, ఇవి మా నినాదాలు. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కావడానికో, తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవులు కావడానికో కాదు చేసే ఉద్యమం. ఇది కొంతమంది కావాలని దీన్ని ఇలాంటి పుట్టించి ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలనేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి రాజకీయ ఉద్యమం అని చెప్తున్నారు కదా, బరాబర్ రాజకీయమే కదా, బరాబర్ రాజకీయపరమైనటువంటి వాటాలు కోరుతా ఉన్నాం కదా మేము. అందుకోసమే కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టినాం. అంటే కోరి ఏం సాధిద్దాం అనుకున్నారు? ఉద్యోగాల కోసం అదే కొంచెం క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉండి మీరేం సాధించారు? ఏం సాధించలేదు. ఇప్పుడు మీరేం సాధిస్తారు? పోనీ సాధించలేదు అనుకుందాం, మీరేం వాళ్ళేం సాధించలేదండి. ఇవాళ ఇండస్ట్రీలు వాళ్ళే, జ్యుడిషియరీ వాళ్ళదే, పెద్ద పెద్ద పోస్టులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే. వాళ్ళు లేని జాగ ఎక్కడ ఉంది? రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గర నుంచి అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలిగారు. అధికారం బీసీల చేతిలో ఉంటే బీసీలకు కూడా ఇవన్నీ వస్తాయి. అంటే మీరు చెప్పేది ఏంటంటే జ్యుడిషియరీ చేతిలో ఉంది, రియల్ ఎస్టేట్ చేతిలో ఉంది అంటే అవి ఉంటేనే ఇవన్నీ మేనేజ్ చేయొచ్చు అధికారం, లేకపోతే ఇవన్నీ మేనేజ్ చేయాలంటే జ్యుడిషియరీ అనే దాన్ని కూడా మేనేజ్ చేస్తారా? 100% అట్లా చేస్తారు కదా, చేస్తారు కదా. ఏ సందర్భంలో ఏ సందర్భంలో అయినా ఒక జడ్జి నియామకం జరగాలంటే కొలీజియం సెలెక్ట్ చేస్తుంది. ఆ కొలీజియం సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థి గుణగణాలను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తుంది. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో గనక బీసీలు గనక ఆ జడ్జిని మేము డిసైడ్ చేస్తామంటారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు నియమిస్తారు? అడ్వకేట్ జనరల్ ఎవరు నియమిస్తారు? ఏజీపీలను ఎవరు నియమిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా, వీళ్ళే కదా జడ్జిలుగా ఎలివేట్ అయ్యేది. సరే ప్రభుత్వం పాత్ర లేదండి, ప్రభుత్వం పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ జడ్జీలు కూడా బీసీలని అన్యాయం చేస్తున్నారని చెప్తారా? మీరు ఏం చెప్తున్నారు అంటే ఆ జడ్జీలు కూడా అన్యాయంగా తీర్పులు ఇస్తున్నారు? ఈ చిన్న క్లారిటీ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు మీకు. ఇగో నేను చెప్పేది అండి, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని 1992లో మండల్ కమిషన్ సిఫార్సు మేరకు 27% ఇవ్వాలని సిఫార్సు చేసింది. రైట్. ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసినాం. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మేము చెప్పే వరకు ఈ రిజర్వేషన్ అమలు చేయొద్దని పక్కన పెట్టేసింది. రైట్. 2 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ రాకుండా సుప్రీంకోర్టు ఈ కేసును పక్కన పెట్టి పారేసింది. బీసీల విషయంలో అట్లా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అక్రమంగా అమలు చేస్తున్నారని చెప్పి ఇదే జడ్జిల గారి దగ్గరికి పోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోరని చెప్పేసి. అంటే ఏం జరుగుతుంది బీసీలకు? అదే మీరు అర్థమవుతుందా? మరి ఈ రకంగా జ్యుడిషియరీలో కూడా మాకు ఇప్పుడు బీసీలకు జ్యుడిషియరీలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పినట్టు మీరు అదే జడ్జి అంటే జడ్జి అంటే ఆ జడ్జి కావచ్చు, ఏ జడ్జి అయినా అప్పుడేమో నేనేం చెప్తా ఉన్నా, ఇవాళ చాలా మంది న్యాయ కోవిధులు చెప్తున్నటువంటి మాట, ఎంతమంది బీసీ జడ్జిలు ఉన్నారు, ఎంతమంది బీసీ జడ్జిలు ఉన్నారు ఇవాళ ఇక్కడ ఈ జ్యుడిషియరీ సిస్టంలో బీసీల వాటా ఎంతుందో తేలాలా వద్దా? ఎన్నోసార్లు కొలీజియం ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. కొలీజియం వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళ అప్పర్ కాస్ట్ వాళ్ళని చూజ్ చేసుకుంటారు. ఇదే చెప్తా ఉన్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. వరంగల్ జిల్లా జడ్జు చంద్రశేఖర్ ఆయన పేరు, సీనియర్ జడ్జి. ఆయన హైకోర్టు జడ్జిగా ఎలివేట్ కావాల్సినటువంటి సమయం వచ్చింది. ఒక బీసీ వాడు హైకోర్టుకు పోకుండా ఎంత పెద్ద కుట్ర జరిగిందంటే, తీరా ఆయన ఎలివేట్ అయ్యేటువంటి టైంకు ఏసీబీ ట్రాప్ చేయించి ఆయనను పట్టించి ఆయన వెనక సీనియర్లో ఉన్నటువంటి ఒక రెడ్డి మహిళను హైకోర్టు జడ్జికి ఎలివేట్ చేసినారు. అంటే ఈ ఒక్క జ్యుడిషియరీ అని చెప్తలేను, అన్ని రంగాల్లో ఇదే. అన్ని రంగాల్లో బీసీలకు దక్కుతున్నటువంటి
ఏదైతే చేదు అనుభవం ఉందో అదే దక్తా ఉంది. దాంట్లో ఒక జుడిషియరీ అని చెప్తలేను, సర్వరోగ నివారణి అధికారమే. ఈ సర్వ సమస్యలకు పరిష్కారము బీసీల చేతికి అధికారం రావడమే, ఇంకొక ఆప్షనే లేదు.